హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అమూల్య, న్యూరాలజీ కన్సల్టెంట్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. దానికి కారణాలు ఏంటి, పక్షవాతం వచ్చిన ఎంత టైంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. పక్షవాతం రావటానికి గల కారణాలు ముఖ్యంగా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం, స్మోకింగ్ ఎక్కువ చేయటం, మందు అలవాటు ఉండటం, అదే చిన్న వయసులో అయితే జెనెటిక్ కాజెస్, వీటన్నిటి వల్ల పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమీడియట్గా పక్షవాతం లక్షణాలు గుర్తించి వెంటనే 4.5 గంటల వ్యవధిలో స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి కనుక వచ్చి స్కాన్ చేయించుకొని అది ఏ రకమైన పక్షవాతం అని నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఇందులో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి, నరం బ్లాక్ అయితే ఇమీడియట్గా 4.5 గంటల లోపల పెద్ద ఇంజెక్షన్ ఇస్తాము, అంటే క్లాట్స్ పగిలిపోవటానికి, క్లాట్స్ డిజాల్వ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాము, అది ఒక పద్ధతి. ఇంకొకటి, క్లాట్స్ డిజాల్వ్ అయిన ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా పెద్ద నరం బ్లాక్ అయితే ఉంటే థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ కూడా చేసి ఏదైతే క్లాట్ అయిందో క్లాట్స్ అన్ని తీసేయడం జరుగుతుంది. ఇంకొకటి, తలలో బ్లీడింగ్ అయితే ఆ బ్లీడింగ్ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి ఇంజెక్షన్స్ పెట్టుకోవడం, అలాగే ఫిట్స్ రాకుండా నివారించడానికి ఇంజెక్షన్స్ పెట్టుకోవడం, ఒకవేళ అవసరమైతే ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తుంటే సర్జరీ చేసుకోవడం అవసరం.